నుంచి బాలయ్యబాబు ఎంట్రీ దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు ఒక చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ బీజిఎం కానీ అండ్ ఇంటర్వెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్కి అయితే జై బాలయ్య అని అనిపిస్తాం. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే కొద్దిగా స్టోరీ ఇన్వాల్వ్మెంట్ అవడం వల్ల ఎమోషన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. వల్ల యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, ఎలివేషన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్లో కూడా. బట్ ఏంటంటే కొద్దిగా స్లో అయినట్టు అనిపిస్తుంది. ఓవరాల్ ఒక మంచి సినిమా, ఒక హిట్ మూవీ అన్నట్టు ఉంటుంది. సూపర్ బ్లాక్ బస్ సంక్రాంతి కొట్టసాని కాదు, ఒక హిట్ మూవీ. బాగుంది సినిమా. నిన్న దాని మీద బెటర్ అనిపించింది. పాప సీన్స్ చాలా బాగున్నాయి, యాక్షన్ సీన్స్ బాగున్నాయి, స్టోరీ ఉంది. స్టోరీ ఏం కొత్త స్టోరీ ఏం కాదు, రొటీన్ స్టోరీ. బట్ చూపించిన విధానం చాలా బాగుంది. అండ్ స్టోరీలో ఇంకా మనం ప్రెడిక్ట్ చేసేస్తాం ఏం జరుగుతుంది అనేది. బట్ వెళ్ళిన విధానం వేరేలా ఉంటుంది కానీ ఆ లాస్ట్ మనం అనుకుందా జరుగుతుంది. డైలాగ్స్ మన ట్రైలర్లో కూడా మనకి డైలాగ్స్ ఎక్కువ వదల్లా, అన్ని సినిమాలోనే అన్నారు. టీజర్లో ఒక డైలాగ్ వదిలేరు. చెప్తున్నారు కదన్నా, ఇక్కడ బార్కింగ్ ఉంది, ఇప్పుడు మాత్రం రోరింగ్ నడుస్తుంది. రోరింగే అన్న. ప్రస్తుతానికైతే నిన్న దాని మీద పోలిస్తే ఇదే బెటరు. ఇంకా వస్తున్నాం, సంక్రాంతికి వస్తున్నాం కూడా చూడాలి. ఓకే అన్న. చాలా బాగుంది సినిమా, ఎక్స్ట్రాడినరీగా ఉంది. కమర్షియల్, ఇట్స్ కమర్షియల్ అనుకుంటాం కానీ చాలా ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ. జై బాలయ్య, డాక్ విజ్ ర్యాంపేజ్. బాలయ్య హైలైట్. సినిమా మొత్తానికి బీజిఎం, తమన్ బీజిఎం అదిరిపోయింది. సినిమా బాక్సులు బద్దరిల్లిపోతాయి, నో డౌట్. అందులో బాబీ డియోల్ యాక్షన్ నెక్స్ట్ లెవెల్. బాలయ్యకి ఈక్వల్గా చేశారు బాబీ డియోల్ కూడా. చాలా బాగుంది. సినిమాకి హైలైట్ సెంటిమెంట్ బాస్. మొత్తం సినిమా ఈజ్ పర్ఫెక్ట్లీ బ్లెండెడ్ విత్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్, విత్ ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్. మాస్ ఆడియన్స్, క్లాస్ ఆడియన్స్, సి సెంటర్, బి సెంటర్ అందరు కలిసి చూడదగ్గ సినిమా. బాలయ్య హైలైట్ సినిమాకి. ఫైట్స్, బాలయ్య ప్రజెన్స్, బాలయ్య ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్. బాగా స్టోరీ లేదు, ఇట్స్ కమర్షియల్ సినిమా, చాలా కొత్తగా డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు సినిమాని. స్క్రీన్ ప్లే బాగుంది. బాలయ్య బాబు ఎమోషన్స్ చాలా బాగున్నాయి ఇందులో. అఖండ కంటే ఎక్కువ ఉంటుంది. నేను గేమ్ చేంజర్ చూడలేదు, ఐ డోంట్ నో అబౌట్. బట్ డాకు ఈజ్ బ్యాక్. డాకు ఈజ్ సంక్రాంతి విన్నర్. థ్యాంక్ యూ. 5-5. నేను బాలకృష్ణ ఫ్యాన్ అండి చిన్నప్పటి నుంచి. నాకు ఏ సినిమా ఎలా ఉన్నా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు మాకు బాలకృష్ణ గారే. సో ఆయన మా ఎమ్మెల్యే గారు కూడా. సో మేము సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలామంది లోపల అంటుంటారు కానీ ఇది నార్మల్గా అనిపిస్తుంది అంటారు. ఆ కూతురు ఎవరు కూతురు అనే దగ్గర వచ్చే ట్విస్ట్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరికీ అంటుంటారు కానీ ఆ ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. దబిడి సాంగ్ కూడా చాలా ట్రోల్కి గురైంది కానీ లోపల సాంగ్ రన్ అవుతున్నప్పుడు అంత వల్గారిటీ లేదు, డీసెంట్గానే ఉంది. ఈ సినిమా 100% ఫ్యామిలీతో అందరు వెళ్ళి చూడొచ్చు. మాస్ అంటారు కానీ మాస్ సినిమాని క్లాస్ రేంజ్లో చూపించారు. డాకు మహారాజ్ గెటప్లో బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. 100% ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు సంక్రాంతి. మూవీకి హైలైట్స్ పాప సెంటిమెంట్. పాప నడుచుకుంటూ 2 సార్లు వెనక్కి వచ్చే షార్ట్స్ ఉంటాయి. ఆ షార్ట్స్లో బీజిఎం తమన్కి వెళ్ళి హగ్ చేసుకోవచ్చు, అంత బాగా చేశారు. ఇప్పుడు ఎవరెవరి అభిప్రాయం వాళ్ళండి. మాకు బాలకృష్ణ సినిమా ఎప్పటికీ బోర్ కొట్టదు. అలాగని చెప్పి మేము పోడాల్సిన అవసరం కూడా లేదు. 100 సినిమాలు తీసాం మా హీరోని.